హాయ్ హలో వెల్కమ్ టు అశ్రితారెడ్డి కిచెన్ అండ్ బ్యూటీ. ఈరోజు నేను మీకు ఉల్లిపాయ పకోడీలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఉల్లిపాయ పకోడీలో స్పెషల్ ఏముందా? ఉందండి. ఇది మా అమ్మ స్టైల్ ఉల్లిపాయ పకోడీ. బయట వేసే విధానంగా మనం ఎప్పుడైనా చేసుకుంటాం, సేమ్ టేస్ట్. కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామనేసి మా అమ్మ చేసింది. ఎంత బాగా వచ్చినాయో తెలుసా? ఏం లేదండి, 1 కప్పు శనగపిండికి 1 కప్పు బియ్యం పిండి తీసుకొని కట్ చేసిన ఆనియన్స్, కొద్దిగా వాము, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా లూజ్గా మనం ఆలు బజ్జీలు ఎలా వేసుకుంటామో అంత లూజ్ కలుపుకోవాలి. పిండి కలుపుకొని బజ్జీల్లాగా వేసుకోవాలి. అబ్బా ఎంత బాగుంటుంది! మర్చిపోకుండా కరివేపాకు వేయడం మాత్రం మిస్ చేయకండి. కరివేపాకుతోటే టేస్ట్ వస్తుంది. సూపర్ టేస్ట్. నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఎప్పుడైనా కానీ రొటీన్గా తింటే టేస్ట్ ఉండదు.